రాజుల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 13వ వచనము 14వ వచనాన్ని చదువుతుండగా జాగ్రత్తగా గమనించండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి, ఆ మాట ఇచ్చేసుకోండి, మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆమేన్ చెప్దామా? నేటి వాక్య ధ్యానము నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి ఈ వాక్య ప్రక్షాళనకు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. దేవుని బిడ్డలైన మీ అందరికీ క్రీస్తు ప్రేమలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్న అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను ఆహాబు రాజుగా ఏలుబడి చేస్తున్న కాలం, ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఆహాబు ఎన్నుకోబడ్డాడు. 7వ రాజు, ఇశ్రాయేలు దేశానికి 7వ రాజుగా ఆహాబు ఎన్నుకోబడ్డాడు. ఆహాబు పరిపాలన చేస్తున్న కాలములో ఏలియా ఒక పేద విధవరాల మధ్యన జరిగినటువంటి ఒక సంభాషణ గురించి ఇప్పుడు మనము చదువుకున్నటువంటి వచనాల్లో రాయబడింది. ఏలియా ఉంటున్న కాలం, ఏలియా సేవకుడుగా దైవజనుడుగా ఉంటున్న కాలం అది. రాజుగానేమో ఆహాబు ప్రజల పరిపాలన చేస్తున్నాడు. ఇజ్రాయెల్ దేశము, యూదా దేశం, ఈ 2 దేశాలు కూడా ఉమ్మడి దేశాలుగా ఉంటున్న కాలంలో మొదటిగా ఈ ఇజ్రాయిల్ యూదా దేశానికి రాజుగా బైబిల్లో మనం చూస్తే సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇవి ఉమ్మడిగా ఉన్న దేశాలు తర్వాత వేరైపోయి విడివిడిగా దేశాలుగా మార్చబడ్డాయి. ఒకప్పుడు ఎలా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 ఒకటిగా, ఈ 2 రాష్ట్రాలు ఒకటిగా ఎలా ఉన్నాయో అలా ఇజ్రాయెల్ దేశము, యూదా దేశం ఇద్దరు కూడా, ఈ 2 దేశాలు కూడా ఉమ్మడిగా ఉంటున్న కాలం. అప్పుడు పరిపాలన చేయడానికి దేవుడు మొదటిగా సౌలును ఏర్పాటు చేసుకున్నాడు. సౌలు 40 సంవత్సరాల పరిపాలన చేశాడు. ఆ తరువాత దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దావీదు కూడా ఒక 40 సంవత్సరాల పరిపాలన చేశాడు. దావీదు కుమారుడైన సొలొమోను రాజయ్యాడు. ఈ 2
ప్రజలను, ఇజ్రాయేలు యూదులను కూడా సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇలా ఉమ్మడిగా ఉంటున్నటువంటి ఈ 2 దేశాలు కూడా, ఒక దేశంగా ఉంటున్న ఈ ప్రజలు సొలొమోను తరువాత, అంటే 120 సంవత్సరాల పరిపాలన అయిన తరువాత వారు వేరుపరచబడ్డారు. ఇజ్రాయెల్ ఒక దేశంగాను, యూదా ఒక దేశంగా మారింది. ఇజ్రాయెల్కి ఒక రాజుని ఏర్పాటు చేసుకున్నారు. యూదులు కూడా, యూదా వారు కూడా ఒక రాజుని ఏర్పాటు చేసుకున్నారు. ఇజ్రాయెల్ దేశం వేరయ్యింది, యూదా దేశం వేరయ్యింది. ఇద్దరికీ రాజులు ఉన్నారు. ఇప్పుడు తెలంగాణకి ఒక ముఖ్యమంత్రి, మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి. ఎట్లా ఇలా వేరుపరచబడ్డారో అలా వారు కూడా వేరుగా ఉండి పరిపాలన చేశారు. ఇజ్రాయెల్ దేశాన్ని 19 మంది రాజులు పరిపాలన చేశారు. యూదా దేశాన్ని 20 మంది రాజులు పరిపాలన చేశారు. ఈ యూదా దేశాన్ని 20 మంది రాజులు పరిపాలన చేశారు. దీనిలో 13 మంది దేవునికి వ్యతిరేకంగా పరిపాలన చేశారు. 7 మాత్రమే నీతిమంతులుగా దేవుని కట్టడలకు లోబడి పరిపాలన జరిగించారు. ఇక ఇజ్రాయెల్ దేశానికి ఉన్నటువంటి 19 మంది రాజులు కూడా దేవునికి పూర్తి వ్యతిరేకంగానే పరిపాలన చేశారు. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. అందరూ కూడా ఆయా కాలములో దేవునికి వ్యతిరేకమైన పనులన్నీ కూడా ఆ దేశములో జరిగిస్తూ దేవుని ఉగ్రతకి ఆ ప్రజలు లోనైనట్లుగా ఆ రాజులు పొగరపోతులుగా, తిరుగుపోతులుగా, అహంకారులుగా, అవిధేయులుగా, అజ్ఞాన కాలములో ఉన్నటువంటి వారిగా అనాలోచన రాజ్య పరిపాలన జరిగించారు. దేవుని భయం లేదు వాళ్ళకి. దేవుని యందు భయభక్తులు లేవు, విశ్వాసము లేదు. ఇష్టానుసారమైన పరిపాలన చేశారు. అలాంటి పరిపాలనలో 7వ రాజుగా ఉన్నటువంటి రాజే ఈ అహాబు రాజు. ఈ అహాబు ఉన్న కాలములో బైబిల్ చెప్తున్న విషయం, 3.5 సంవత్సరాలు దేశములో ఒక్క చుక్క వాన కూడా పడలేదు. వర్షము లేని కాలం. వర్షము లేదంటే కరువు ఏలుబడి చేస్తుంది. ఓ భయంకరమైనటువంటి శాపము ప్రజలు ఏలుబడి చేస్తుంది. ఎవరు వీళ్ళు అంటే దేవుని ప్రజలు. ఇజ్రాయెల్ ఎవరండి? దేవుని ప్రజల మధ్యలో కరువు ఏలుబడి చేస్తుంది. ఏ ఇంటిలోనికి వెళ్ళి తొంగి చూసినా ఓ భయంకరమైనటువంటి కరువు విలయతాండం చేస్తుంది. బాధాకరమైన పరిస్థితులు, తినేదానికి ఆహారం లేని పరిస్థితులు, సుఖ సంతోషాలు లేని పరిస్థితులు, ప్రజలు కలవరాల మధ్యన, కన్నీళ్ల మధ్యన కాపరం ఉంటున్న కాలం అది. అలాంటి కాలం ఎందుకు వచ్చింది? అసలు దేవుడు ఉన్న కాలములో దేవుడు ప్రజలకి ఎందుకు శాపం వచ్చింది? ఎందుకు వారు కరువు మధ్యలో ఉన్నారు? ఓ పక్కన దేవుడు ఉన్నాడు, మరో పక్కన దేవునికి భయభక్తులు కలిగినటువంటి ఒక రోషము కలిగిన దైవజనుడు కూడా ఉన్న కాలం అది. వీరు కరువును అనుభవిస్తున్న కాలము, దేవుడున్న కాలము. 2, ఏలియా ఉన్న కాలం. ఏలియా లాంటి సేవకుడున్న కాలములో ఓ భయంకరమైన ఇబ్బందులకి లోనయ్యారు ప్రజలు. ఎందుకు ఈరోజు దేవుని నమ్ముకుని కూడా ఓ మంచి సంఘానికి వెళుతూ, ఓ మంచి సంఘములో సేవకుని ఉపదేశాన్ని వింటూ, సేవకుని మాటలు వింటూ కూడా ఎందుకు కొంతమంది దీవించబడటం లేదు? ఎందుకు కొంతమంది బ్రతుకులు మారటం లేదు? ఎందుకు ఇంకా కన్నీరు తొడవబడట్లా? కుటుంబంలో ఇంకా సమస్యలే, ఇంకా కుటుంబంలో శోధనలు. వెళ్ళే మందిరం బాగుంది, దేవుడున్నాడు, సేవకుడున్నాడు, కానీ ఆశీర్వాదాలు రావట్లా. బైబిల్ చెప్తుంది, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే సరిపోదు, దేవుని దగ్గరికి వస్తే సరిపోదు, సేవకుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటే సరిపోదు.
ఓ ఉపదేశం చెప్పే సేవకుడి దగ్గర ఉంటే సరిపోదు. ఆ దేవుడు చెప్పే మాటలు కానీ, ఆ సేవకుడు చెప్పే మాటలు కానీ నువ్వు విన్నప్పుడే, విని వాటి ప్రకారంగా నువ్వు నడిపించుకున్నప్పుడే నీ మీదకి దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది చెప్తూ ఉంటారు, మీరు ఆ చర్చ్కి వెళ్తున్నారు, లేకుంటే మీరు ఆ యెహోవా దేవుడిని, ఆ యేసు క్రీస్తుని మీరు ఆరాధన చేస్తున్నారు, ఎందుకు నీ భర్త ఇంకా మారలేదు, ఇంకా వ్యసనగాండ్రుగానే ఇంకా బలహీనతల మధ్యలోనే ఉన్నాడు కదా, నీ కుటుంబంలో సమస్యలు తీరలేదే, ఇంకా అప్పుల సమస్యలు తీరలేదే, ఇంకా శోధనలు తీరలేదే అంటే బైబిల్ చెప్తుంది, దేవుని దగ్గరికి వస్తే సరిపోదు. ఏదో దేవుని దగ్గరికి వచ్చి మేము ప్రార్థన చేయించుకున్నామంటే కుదరదు. ఆ దేవుడు నీతో చెప్పే ప్రతి మాట నీవు శ్రద్ధగా వినాలి. ఆ మాట ప్రకారంగా నీ కుటుంబాన్ని నడిపించుకున్నప్పుడే, ఆ సేవకుడు చెప్పే మాట ప్రకారంగా నీ జీవితాన్ని మార్చుకున్నప్పుడే దేవుని ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. నీ తలరాత మార్చబడుతుంది, నీ పరిస్థితులు మెరుగుపరచబడతాయి. లేమిలో సమృద్ధిని అనుభవించేటట్లుగా, దీనస్థితిలో సంపన్న స్థితిని చూచేటట్లుగా, అసమాధాన లోతులో సమాధానాన్ని వెతికేటట్లుగా దేవుడు తారుమారు చేస్తాడు పరిస్థితులను. చీకటిని ప్రాలదోలి వెలుగుమయంగా నీ కుటుంబాన్ని దేవుడు మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు కూడా అన్నాడు, ప్రభువా ప్రభువా అంటే పరలోకానికి చేర్చబడం, మోక్షం దొరకదు. ప్రభువా అని ఒక నాస్తికుడు గాని, ఒక అన్యుడు గాని, ఒక వ్యసనగాండ్రు గాని, ఒక బలహీనుడు కూడా మాట్లాడతాడు. అయితే ఎవరికి దేవుడు కావాలి, ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు? ద్వితీయోపదేశ కాండములో మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్యము 28వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. ఆమేన్ చెప్పండి, చదవండి. నీకు ప్రాప్తించును, నీవు పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మంద, నీ దుగ్గిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును, నీ గంపయు పిండి పీసుకు నీ తొట్టియు దీవింపబడతాయి. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. ప్రైజ్ ది లార్డ్. నీకు దీవెనలు కలుగుతాయి. నువ్వు ఏ పని చేస్తావో, నీ పిల్లలు ఏ పని చేస్తారో, నీ ఉద్యోగం, నీ వ్యవసాయం, నీ పశువులు, నీ కలిగిన వ్యాపారం అన్ని దీవెనలతో నింపబడతాయి. సమృద్ధి నీ కుటుంబంలో ఉండునట్లుగా దేవుడు అద్భుతాలు చేయడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. అయితే ద్వితీయోపదేశ కాండములో తెలియపరచబడిన మాట ఏంటంటే, నీవు దీవించబడాలంటే మొదటిగా నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన ఎడలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో, దేవుడు ఆజ్ఞాపించిన దానిని ఎవరైతే భయభక్తులు కలిగి చేస్తారో ఆ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఆ ఇంటిలోనికి వెళ్ళువాడు దీవించబడతాడు, ఆ ఇంటిలో నుండి వెలుపలికి వెళ్ళువాడు కూడా దీవించబడతాడు. ఏ శత్రువు నీకు హాని కలిగించుకున్నట్లుగా నీ మీద ఒక ప్రత్యేకమైన దీవెన వర్షాన్ని నా దేవుడు కురిపించునుగాక. 9వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించుదురుగాక. ఒకవేళ మీరు సమ్మతించని ఎడల, 2 విషయాలు అక్కడ రాయబడ్డాయి. ద్వితీయోపదేశ కాండములో కూడా 2 విషయాలు రాయబడ్డాయి. ఒకటి, మీరు మీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినని ఎడల కాదు, వినని ఎడల కలిగే నష్టాన్ని గురించి రాయబడ్డాయి. యెషయా గ్రంథములో ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ప్రవచిస్తూ దేవుడు చెప్తున్నాడు, మీరు సమ్మతించి
అంటే అంగీకరించి, దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపి, దేవుడు చెప్పిన మాటను అంగీకరించి లోబడినప్పుడు భూమి మీద ఉన్నటువంటి మంచి పదార్థములు మీరు అనుభవించినట్లుగా దేవుడు చేయునుగాక. ఈ భూమి మీద ఎంత మంచి పదార్థాలు ఉన్నాయో వాటన్నిటిని మీరు అనుభవిస్తారు. ఎప్పుడు అంటే ఆ దేవుని మాటను మీరు అంగీకరించినప్పుడు. ఒకవేళ మీరు సమ్మతించని ఎడల కలిగే నష్టాన్ని కూడా అక్కడే రాసి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. చేతులు చెప్పాలి. ఈ పూట దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుడు ఉన్నా, దైవజనుడు ఉన్నా, నువ్వు దీవెన పొందాలి అంటే ఆ దైవజనుడు, ఆ దేవుని మాట నువ్వు విన్నప్పుడే దీవెనలు పొందుతావు. మందిరానికి వచ్చేస్తే దీవెనలు పొందవు, తెల్లబట్టలు కట్టుకుంటే దీవెనలు పొందవు. ఏదో వచ్చేసే మందిరంలో కాసేపు పాటలు పాడాం, ఈ వారానికి కావలసిన భక్తి చేసేసాం, ఈ వారం దేవుని మందిరానికి వెళ్ళి మనం భక్తి చేసేసాం, దేవుని సేవకునికి మనం వెళ్ళి కనపడ్డాము అంటే సరిపోదట. ఆ దేశములో దేవుడు ఉన్నాడు, ఆ దేశములో దైవజనుడు ఉన్నాడు, కానీ ఆ దేశములో ఉన్న ప్రజలు కరువును అనుభవిస్తున్నారు, శాపాన్ని అనుభవిస్తున్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్నా నా ప్రియమైన దేవుడు బిడ్డ, ఒకవేళ దేవుడు ఉండి, దైవజనుడు ఉండి కూడా నీ ఇంటిలో కరువు ఏలబడి చేస్తుందంటే ఈరోజు నువ్వు దేవుని మాటను సమ్మతించే వ్యక్తివిగా లేవేమో. ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. నీవు నీ ఇంటి వారు దేవుని మాట శ్రద్ధగా వినటం లేదేమో, దేవుని మాటను మీరు అంగీకరించట్లేదేమో. దేవుని అంగీకరిస్తే సరిపోదు, దేవుని మాటను కూడా అంగీకరించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ దైవజనుడు దేవుని చేత నడిపించబడుతున్నాడు. ఏలియాని దేవుడు అన్నాడు, ఎలియా, దేశమంతా కరువు ఏలుబడి చేస్తుంది కదా, నీవు కెరూతు వాగు దగ్గరకు వెళ్ళయ్యా, ఆ కెరూతు వాగు దగ్గర నేను నిన్ను పోషిస్తాను. 3వ వాక్యం 4వ వాక్యం 17వ అధ్యాయము రాజుల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. కెరూతు వాగు దగ్గర దాగి ఉండు. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. ఆ వాగు నీళ్లు నువ్వు త్రాగి అచ్చటికి నీకు ఆహారము తెచ్చి, అక్కడికి నేను నీకు ఆహారాన్ని తెస్తాను. నేను కాకులకి ఆజ్ఞాపిస్తాను అని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. ప్రైజ్ ది లార్డ్. చేతులు చెప్పాలి. దైవజనుడితో దేవుడు చెప్తున్నాడు, ఎలియా, దేశంలో కరువు ఏలుబడి చేస్తుంది కదా, నీవు వెళ్ళి కెరూతు వాగు దగ్గర అక్కడుండు. ఆ వాగు నీళ్లు త్రాగి నేను నీకు ఆ వాగు దగ్గరికి వెళ్ళి నీళ్లు త్రాగు. అక్కడికి నేను కాకులు పంపిస్తాను. కాకులు నీకు మాంసాన్ని తీసుకొస్తాయి, రొట్టెలు తీసుకొస్తాయి. అవి తీసుకో, నువ్వు చక్కగా ఆహారం తీసుకో. నేను చెప్పేంత కాలం ఆ కెరూతు వాగు దగ్గర ఉండమని ప్రభు చెప్పాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా దైవజనుడు వెళ్ళాడు, వాగు దగ్గరే ఉన్నాడు, వాగులో ఉన్నటువంటి నీళ్లు త్రాగుతున్నాడు. ప్రతిరోజు ఉదయము సాయంకాలం కాకుల ద్వారా దేవుడు ఏలియాకి ఆహారాన్ని పంపించాడు. ఏ ఒక్క రోజు ఆగిపోలా, ప్రతిరోజు దేవుడు పంపిస్తున్నాడు. దేవుడు చెప్పినట్లు నువ్వు చేస్తే ప్రతిరోజు దేవుడు నిన్ను పోషిస్తాడు. కనుపాప వలె దేవుడు నిన్ను కాపాడుతాడు. నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి ఏమేమి అవసరం ఉందో ప్రతి అవసరాన్ని ప్రతిరోజు దేవుడు తీరుస్తాడు. ప్రతిరోజు ఉదయం పంపిస్తున్నాడు, సాయంత్రం పంపిస్తున్నాడు. దేవుని దృష్టిలో ఉదయము సాయంత్రం ఏలియాకి 2 పూటలే పంపించాడు, 3 పూటలు పంపలా, 2 పూటలే. మనమైతే 3 పూటలు, ఇంకాస్తుంటే 4,
రోజుకి 4 సార్లు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, ఇంకొంతమంది అర్ధరాత్రి కూడా లెగిసి ఆకలి అవుతుందే ఏదైనా పెట్టు అని అడిగే వాళ్ళు కూడా లేకపోలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏలియాకు మాత్రం పొద్దున్న సాయంకాలం 2 సార్లు పంపిస్తున్నాడు. అంటే దేవుని దృష్టిలో డైలీ 2 టైమ్స్ మాత్రమే అన్నమాట దేవుని దృష్టిలో. అందుకే పెద్దలు ఒక సామెత చెప్తారు కదా, రోజుకి ఒకసారి తినేవాడు యోగి, రోజుకి ఒకసారి తినేవాడు యోగి, 2 సార్లు తినేవాడు భోగి, 3 సార్లు తినేవాడు మనలా రోగి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా 4 సార్లు తినేవాడు ఖాళీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోగిలాగా ఉంటారు కొంతమంది, భోగిలాగా ఉంటారు ఇంకొంతమంది, రోగిలాగా ఉంటారు. ఎంత తిన్నా సరే రోగం రోగం రోగం, నీరసం. ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేయించుకుంటారు. ఏమని చేయించుకుంటారంటే నీరసంగా ఉంటుందయ్యా అంటారు. నీరసంగా ఉండేటప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే సెలైన్ ఎక్కిస్తారు కదా, సెలైన్ ఎక్కిస్తారు నీరసంగా ఉన్నప్పుడు. వీళ్ళు 3 పూట్ల తిని కూడా ఏమంటారంటే నీరసంగా ఉంటుందండి. ఇంకొంతమంది ఏమంటారంటే దిగ నీరసం అండి బాబు. ఏ నీరసం? ఈగు నీరసం కాదు, దిగ నీరసం అండి బాబు, బాగా నీరసంగా ఉంటుంది. ఏమ్మా ఎన్ని రోజులు అయింది తిని? సెలైన్ ఏదైనా ఎక్కించుకుంటున్నావా? ఓఆర్ఎస్లు ఏదైనా తాగుతున్నావా? ఏమైంది? ఉపవాసాలు ఏదైనా ఉంటున్నావంటే ఏం లేదండి, పొద్దున్న 5 చపాతీలు తిని వచ్చాను, అయినా సరే నీరసంగా ఉంటుందండి, చేతులు కూడా ఎత్తలేకపోతున్నాం. కొంతమంది చూడండి హల్లెలూయా అంటే చేతులు ఎత్తలేరు, దిగ నీరసం. ప్రైజ్ ది లార్డ్ అన్నప్పుడు నోరు తెరిచి యేసయ్యా అని అనలేరు. ఎందుకు? నీరసం. ప్రైజ్ ది లార్డ్. కనపడతారంతే శారీరకంగా కనపడతారు, కానీ దిగ నీరసం అనే దురాత్మ చాలా మందిని ఏలుపడి చేస్తూ ఉంటుంది. వయసు ఏమో యవ్వన వయసు నిలువు మోకాలు వేయలేం, నిలువు మోకాల మీదకి వచ్చేసరికి బాబా మోకరించలేకపోతున్నానండి అంటారు. వయసు మాత్రం యవ్వన వయసు. దేవుడు శక్తినిచ్చి బలమునిచ్చిన యవ్వన వయసులో కూడా నీవు దేవుని కొరకు నీ శక్తిని వినియోగించుకోవట్లేదంటే నీలో ఒక దురాత్మ ఏలుపడి చేస్తుందని అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపం మందిరానికి వచ్చి కూడా నిద్రపోతూ ఉంటారు. వీళ్ళకి నీరసం అండి, పాపం నీరసం. ఏం చేద్దాం మరి, వాళ్ళకి అంత నీరసం వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. చేతులు చెప్పాలి. ఏలియాకి ఉదయం పంపిస్తున్నాడు, సాయంకాలం పంపిస్తున్నాడు. ఎక్కడ దేవుడు పోషించాడంటే వాగు దగ్గర. చెప్పండి, ఎక్కడ? వాగు దగ్గర పోషించాడు. వాగు దేవుని సంఘానికి సాదృశ్యం. నీవు పోషించబడాలి అంటే, నీ కుటుంబం పోషించబడాలంటే నీవు వాగు దగ్గరికి రావాలి. వాగంటే దేవుని సంఘము. దేవుని సంఘములోనికి రావాలి. ఈ వాగు ఎండిన వాగు కాదుది, నీళ్ళ కలిగిన వాగిది. సమృద్ధికరమైన నీళ్లు ప్రవహిస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. వాగు దగ్గర నీళ్లు ఉన్నాయా? అప్పుడు ఉన్నాయా? ఎలా ఉన్నాయి? సమృద్ధిగా ఉన్నాయా? సమృద్ధికరమైన వాగు దగ్గర ఉన్నాం మనం. అంటే నీరు, ఎలాంటి నీరు? నీరనే వాక్యము. సమృద్ధికరమైన వాక్యము ఉన్న వాగు దగ్గర నీవు ఉన్నప్పుడు దేవుడు నిన్ను పోషించునుగాక, నీ కుటుంబాన్ని పోషించునుగాక, లేమిలో కూడా సమృద్ధి నువ్వు అనుభవించునుగాక, నీ కొరకు దేవుడు ఆకాశ వాకిడులు తెరుచునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా నీవు ఎప్పుడూ కూడా ఫలిస్తావు. ఎండొచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా, శ్రమ వచ్చినా, ఖడ్గమే వచ్చినా, బాధే వచ్చినా,
ఉపద్రవమేమొచ్చినా, ఆకలి దప్పులేమొచ్చినా, కరువులేమొచ్చినా, దేవుని విషయములో సంఘములో నీవు ఉంటే ఎప్పుడూ ఫలించుదువుగాక, ఎప్పుడూ పుష్పించుదువుగాక, కాయలు కాయుదువుగాక, ఫలములు ఫలించుదువుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనేక సంఘాలు ఉన్నాయి కానీ నీరు లేదు, అనేక వాగులు ఉన్నాయి కానీ నీరు లేదు. నీరు లేకపోతే ప్రాణ నష్టం జరుగుతుంది, నీరు లేకపోతే ఎండిపోయిన జీవితం, నీరు లేకపోతే బీడుబారిన జీవితం, నీరు లేకపోతే ఫలము లేదు, నీరు లేకపోతే పచ్చదనము లేదు. ఎక్కడ నీరుంటుందో అక్కడ పచ్చదనం ఉంటుంది, ఎక్కడ పచ్చదనం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది, ఎక్కడ అభివృద్ధి ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, ఎక్కడ ఆశీర్వాదం ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళుంటున్న దేశములో వర్షం పడట్లా. ఎన్ని సంవత్సరాలు అయింది? 3.5 సంవత్సరాలు వర్షము లేదు. అంటే వర్షము లేకపోతే ఏమైంది? భూమి ఎండిపోయింది. అంటే విత్తనము లేదు, పంటలు లేవు, ఫలము లేదు, చెట్లు లేవు, వృక్షాలు లేవు, ఫలములు లేవు, దీవెన లేదు, ఆశీర్వాదము లేదు, ఐశ్వర్యము లేదు, కరువు ఏలుబడి చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏలియాని సమృద్ధిగా పోషించాడు, ఎక్కడ ఎలాంటి లోటు లేదు. దేవుడు కృప చూపించాడు, బలపరిచాడు. ఆ తరువాత మళ్ళా ఇదే దైవజనుడితో దేవుడు చెప్పాడు, ఇక్కడ నుండి నువ్వు సారేపత్తుకు వెళ్ళు, సారేపత్తులో నేను ఒక ఆమెను చూపిస్తా, అక్కడికి వెళ్ళి అక్కడే నేను పోషిస్తాను, ఇంకెక్కడ నుండి బయలుదేరు అని దేవుడు చెప్పాడు. దేవుని మాట చప్పున దైవజనుడు బయలుదేరి ఏమండి సారేపత్తుకు వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు అక్కడికి వెళ్ళమన్నాడు, అక్కడ నేను నిన్ను పోషిస్తానన్నాడు. దేశం అంతా కరువు ఉందండి. ఏ ఇంటిలో సమృద్ధి ఉంటుంది? పేదవాళ్ళ ఇంట్లోనా, ధనవంతుల ఇంట్లోనా? కరువు ఉన్నప్పుడు, చుట్టూ కరువు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు సహాయం చేయగలిగింది ఎవరు? పేదవాడు చేయగలుగుతాడా? ఐశ్వర్యవంతుడు చేయగలుగుతాడా? ఐశ్వర్యవంతుడే చేయగలుగుతాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నీవు అక్కడికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషిస్తాను. ఏలియా అనుకుంటున్నాడు సారేపత్తులో ఓ మంచి ధనవంతుల ఇంటికి దేవుడు తీసుకెళ్తాడేమో. దేశమంతా కరువు ఉన్నప్పుడు ఎవరు పోషిస్తారు? ధనవంతులే కదా పోషిస్తారు. ధనవంతుడి ఇంట్లోనే కదా ధాన్యం ఉంటుంది. ఓ మంచి పెద్ద ఆసామి దగ్గరికి దేవుడు తీసుకెళ్తున్నాడేమో, రైతు గారి దగ్గర, పెద్ద రైతు గారి దగ్గరికి దేవుడు తీసుకెళ్తున్నాడు, భూస్వామి దగ్గరికి తీసుకెళ్తున్నాడేమో అని అనుకుని ఆ సారేపత్తులోకి వెళితే ఓ విధవరాలు కనపడిందండి ఏలియాకి. ఓ విధవరాలు కనపడింది. అడవిలో, అరణ్యములో పుల్లలు ఏరుకుంటుంది. పుల్లలు ఏరుకుంటూ కాళ్ళకి చెప్పులు లేక ఓ దీన స్థితిని అనుభవిస్తున్న వ్యక్తిగా, సరైన వస్త్రాలు వేసుకునే స్థితి లేక, మాసిపోయినవి, చిరిగిపోయినవి ధరించుకుని భర్తను పోగొట్టుకున్న విధవరాలుగా, కనీసం ఏ స్థితి లేని ఒక ఆమె కనబడింది. ఏలియా అనుకుంటున్నాడు ఈమె కనపడింది ఏంటి? ఈమెను చూసి ఈమె కాదులే, ఎవరో గుర్రం మీద వస్తాడేమో, ఏనుగు మీద వస్తాడేమో, వచ్చి నాకు ఆహారాన్ని తీసుకెళ్తానికి ఓ మంచి భవనానికి తీసుకెళ్తాడేమో అని ఏలియా అనుకుంటున్నాడు. ఆమెను చూసి పెద్దగా ఆలోచన చేయట్లా. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ పేద విధవరాల దగ్గరికి వెళ్ళు, ఆమె నిన్ను పోషిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసాధ్యమైన కార్యములు సుసాధ్యముగా చేయగలుగుటకు నా దేవుడు ఒక్కడే శక్తిమంతుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పేద విధవరాలను పోషిస్తుందా? ఆమెకు వేసుకోవడానికి కాళ్ళకి చెప్పులు లేవు, మంచి వస్త్రాలు కూడా లేవు. పోనీ యజమానుడు కూడా పోగొట్టుకున్న దీన పేద విధవరాలు ఈమె నన్ను పోషిస్తుందా? కొంచెం సందేహపడినట్టే ముందుకెళ్ళాడు. అమ్మా అని ఆమెను పిలిచాడు. పిలిచి, అమ్మా కొంచెం త్రాగడానికి కొంచెం నీళ్లు తీసుకురామ్మా అని అడిగాడు. ఒక విషయం నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తాను. ఏలియా ఆకలితో ఉన్నాడు.
ఆకలితో ఉన్న వాళ్ళు ముందు ఆహారం అడుగుతారా, నీళ్ళు అడుగుతారా? ఉదాహరణకి మామూలుగా ఎవరైనా మీ ఇంటికి వచ్చారు, ఉదాహరణ చెప్తున్నాను, పోలిక కాదు, దయచేసి మీరు వేరేలా అర్థం చేసుకోకండి. ఎవరైనా ఇంటికి వచ్చారు, కొంచెం తినటానికి ఏదన్నా పెట్టండి అని అడుగుతారా? లేకపోతే నీళ్ళు ఇవ్వండి అని అడుగుతారా? అమ్మా కొంచెం తినడానికి ఏదైనా తీసుకురండి, అదే చేత్తో త్రాగడానికి కూడా నీళ్లు తీసుకురండి. ముందే చెయ్యి ఆకలి తీర్చేదై ఉండాలి, తర్వాత దాహాన్ని తీర్చేదై ఉండాలి. ఏలియా ఈ వచనాలు కొన్ని వందల సార్లు చదివాం కదా, కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్న విషయం గమనించండి. ఏలియా ఆమె దగ్గరకు వచ్చి కొంచెం సందేహపడి ముందేమడిగాడంటే, అసలు ఈమె దగ్గర తాగడానికి నీళ్ళైనా ఉన్నాయా లేదా? ముందే ఏదైనా తినడానికి ఏదైనా అడిగితే ఏమంటుందో అని ఏమంటున్నాడు, అమ్మా త్రాగడానికి ఏదైనా నీళ్ళు ఉన్నాయా అని అడిగాడు. సరేనయ్యా తెస్తానని చెప్పి అలా తిరిగి వెళ్తుంది. దేవుడు అన్నాడు, ఎలియా నేను నీకేం చెప్పా? ఆమె నిన్ను పోషిస్తుందని చెప్పా, మరి నువ్వు నీళ్ళు అడుగుతావేంటి? ఆమెని తినటానికి ఏదో తీసుకురమ్మని అడుగు. సరే ప్రభు అని చెప్పి, అమ్మా ఒక్కసారి అంటే మళ్ళీ వెనక్కి తిరిగింది. ఏంటయ్యా అంటే, అదే చేత్తో తినటానికి నాకు ఒక రొట్టెను తీసుకునిరా అన్నాడు. మీరు చూడండి, వాడుక భాషలో ముందు తినడానికి ఏదో తీసుకురామ్మా, అదే చేత్తో నీళ్లు తీసుకురా అనేది వాడుక భాష. కానీ ఇక్కడ చూడండి, ముందు ఏమో నీళ్లు తీసుకురా, తర్వాత రొట్టెను తీసుకురా అన్నాడు. ఎన్నో ఉందమ్మా, తినడానికి ఎన్నో ఉందా అని అడిగాడు. తర్వాత అప్పుడు ఆమె వెనక్కి తిరిగి, అయ్యా యెహోవా జీవము తోడు, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, కొంచెం పిండి ఉంది. దేశంలో ఉన్న కరువు మేము కూడా అనుభవిస్తున్నామయ్యా. మేము కట్టిక పేద విధవరాలు. నాకు ఒక కొడుకున్నాడు, వాడు ఆకలితో చచ్చిపోయేటట్టున్నాడు. ఆ పిండితో అప్పం వేసుకొని వాడు తినాలి, మిగిలితే నేను తినాలి. ఇక రేపు మేము చనిపోవాలి, ఇక మేము రేపు బ్రతకడానికి అవకాశం లేదు, రేపు ఆహారం లేదయ్యా మాకు. అలాంటిది మా దగ్గరకు వచ్చి తినడానికి ఏదైనా ఉందని అడుగుతావేంటయ్యా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మీరు జాగ్రత్తగా నిదానించి ఈ మాసములో ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి ఆ సందేశాన్ని తలుపులు తెరిచి నీ హృదయం లోతులోనికి తీసుకువెళ్ళాలి. అదే స్థితిలో ఒకవేళ ఓ సంఘ విశ్వాసివిగా నీ ఉంటే నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? అదే సంభాషణలో ఒక సేవకుడు నీ ముందుంటే నీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది? ఆమె అయితే ఏమందంటే, ముందు వాస్తవం చెప్పింది, తర్వాత ఏమందంటే, అయినా పర్లేదయ్యా, సేవకుడు అంటే అమ్మ పర్లేదు, కానీ నేను చెప్పినట్లుగా నీవు పోయి మొదట అప్పము వేసి నాకు తీసుకురా. ప్రైజ్ ది లార్డ్. పిండిలో కొంచెం పిండి తీసి ఒక చిన్న అప్పం వేసి ఆ మొదటి అప్పం నా దగ్గర తీసుకురా. అదే సందర్భంలో ఓ విశ్వాసం ఉంటే, ఒక కుటుంబం ఉంటే ప్రతిస్పందన ఎలా ఉంటుంది? దేవుడు సూటిగా మీతో మాట్లాడి ఈ విషయాలు చెప్తున్నాడు. ఓ సేవకుడే నీ దగ్గర అలా నిలబడి ఉంటే ఏమంటారు? మాకే లేవయ్యా, నువ్వు వచ్చి అడుగుతున్నావు మమ్మల్ని, ఏమైంది అసలు ఇది ఎంత దారుణం, స్వార్థం, ఎంత స్వార్థమయ్యా నీకు, ఎంత కక్ష మీకు, మేమే లేములో ఉన్నాము, మేమే కరువులో ఉన్నాము, మేమే ఇబ్బందుల్లో ఉన్నాము, మా దగ్గరకు వచ్చి అడుగుతావా? ప్రైజ్ ది లార్డ్. అసలు నువ్వొద్దు, నీ సంఘం వద్దు, నీ సేవ వద్దు. ప్రైజ్ ది లార్డ్. అనే పరిస్థితులు నేటి క్రైస్తవ కుటుంబ పరిస్థితులు. వాస్తవమా కాదా? చెప్పాలి, నిజం ఒప్పుకోవాలి, వాస్తవం. ప్రైజ్ ది లార్డ్. ఇక రేపటికి ఉండదు, ఇది ఉంటే సరిపోయింది, ఇక రేపటికి ఉండదనే దాన్ని కూడా సేవకుడు నాకు ఇవ్వని అడుగుతున్నప్పుడు నిస్వార్థంగా మంది ఖచ్చితంగా అలాగే చేస్తానయ్య అని చెప్పి 9వ వాక్యం చదవండి ఒకసారి. 9వ వాక్యం చదవండి.
నిన్ను పోషించుటకు ఆ, అచ్చటనున్న ఒక విధవరాలికి ఆ, నేను సెలవిచ్చి తిని అందుకు అతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు 12వ వాక్యం. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధము చేసుకున్న వల్లని కొన్ని పుల్లలు ఏరుటకు వచ్చి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నువ్వు భయపడవద్దమ్మా, పోయి నీవు చెప్పినట్లుగా చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చెప్పినట్టే చెయ్యి, కానీ మొదటి అప్పము, నేను ఇందాక మీతో చెప్పా, మొదటి అప్పము నీ జీవితంలో మొదటిది, నీకున్న దానిలో మొదటిది, నీ కష్టార్జితములో మొదటిది, నీ లాభములో మొదటిది. సేవకుడు అంటున్నాడు, మొదటి దానిని తీసుకుని నా యొద్దకు రా. ప్రైజ్ ది లార్డ్. ఆమె అలాగనే మొదటి అప్పము వేసి సేవకుడి దగ్గర తీసుకురాగా సేవకుడు దానిని చేతిలో తీసుకుని ఆకాశ వైపు కనులెత్తి దానిని ఆశీర్వదించగా అది ఆశీర్వదించబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత అన్నాడు, ఇదిగో అమ్మా, ఇక నువ్వు ఇంటికెళ్ళి ఇక మిగిలిన దాంతో నువ్వు నీ పిల్లలు కడుపారా తినండి. ఏముంది, ఇంకా మిగిలింది ఏముంది, ఉన్న కొంత పిండిలో నువ్వే కొంచెం తీసుకున్నావు, ఇక నాకేముంది అనుకోలా. దేవునికి మొదటి స్థానం. ఈరోజు అంశం ఏంటంటే మొదటి స్థానం. నీ ఆత్మీయతలో మొదటిగా, నీ కుటుంబములో మొదటిగా, నీ లాభములో మొదటిగా, నీ యొక్క ఆహారములో మొదటిగా నీవు దేవునికి ఇచ్చే వ్యక్తివై ఉండాలి, దేవుని సన్నిధికి తీసుకొచ్చే వ్యక్తివై ఉండాలి. ఇదే సారాంశం ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సారాంశం. ఆమె ఇంటికి వెళ్ళింది, సేవకుడు ఆశీర్వదించాడు. పిండి తక్కువ కాలేదు, నూనె తక్కువ కాలేదు. 3.5 సంవత్సరాలు పోషించబడేటట్లుగా పిండి తరిగిపోలేదు, నూనె తరగలేదు. ఆమె వేస్తానే ఉంది, దేవుడు ఇస్తానే ఉంది, వేస్తానే ఉంది, దేవుడు ఇస్తానే ఉన్నాడు. ఎందుకు ఇంత ఘనమైన ఆశీర్వాదం దేవుడిచ్చాడంటే దైవజనుడి మాటకు లోబడి మొదటిగా సేవకుడికి తీసుకొచ్చి ఇవ్వటం. ప్రైజ్ ది లార్డ్. ఏలియాలో ఉన్న అభిషేకం అలాంటిది. ఏలియా ఆశీర్వదిస్తే మనం పరిశుద్ధాత్మను పొందుతున్నాం కదా, ఈ అభిషేకము రెట్టింపు చేస్తుంది. పొందే అభిషేకం మన నోటితో మాట్లాడినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని రెట్టింపుగా దేవుడు మారుస్తాడు. ఇదే అభిషేకం ఎలీషా మీద కూడా దేవుడిచ్చాడు. 2వ రాజుల పుస్తకంలో చూడండి, ఎలీషా మీద కూడా అదే ఆశీర్వాదం ఉంది. ఆ మాట చదువుదాం. 4వ అధ్యాయం 42వ వాక్యం, 43వ వాక్యం. మరియు ఒకడు బయల్షా నుండి మొదట పంట బాపాతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను 20 రొట్టెలు క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి. చాలండి, తలపైకెత్తండి. సేవకుడు ఒక కూడిక ఏర్పాటు చేశాడు. ఆ కూడికకు 100 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు చెప్పండి? 100 మంది వచ్చారు. వీళ్ళకి ఏదైనా ఆహారం పెడదాం అనుకున్నప్పుడు 20 రొట్టెలు తెచ్చిచ్చారంట ఒక ఆయన. ఎన్ని రొట్టెలు? 20 రొట్టెలు తీసుకొచ్చారు. 20 రొట్టెలు 100 మందికి సరిపోతాయా? సేవకుడు అన్నాడు, ఈ 20 రొట్టెలను అందరికీ పంచిపెట్టండి అన్నాడు. ఎలీషా అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు పంచిపెట్టే వాళ్ళు ఉంటారు కదండి, సంఘ పెద్దలు పరిచారకులు ఉంటారు కదా, వాళ్ళు అన్నారు, అయ్యా ఉందేమో 100 మంది ఉన్నారు, 100 మంది అంటే 100 మందే కదా, 100 మంది ఉన్నారయ్యా, ఇప్పుడు 20 రొట్టెలు మేము పంచి పెడతాం, ప్రారంభంలో ఉన్న వాళ్ళకి అందరికీ ఇస్తాం, చివరికి వచ్చే వాళ్ళకి మిగిలిన సరిపోదు. అప్పుడు చివరిలో కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఈ పంచిపెట్టే వాళ్ళకి ఆ ఎదరున్న వాళ్ళంటేనే ప్రేమ ఎక్కువ. అందుకే వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇవ్వాలా.
ఇప్పుడు ఆహారం పెట్టే భోజన పంక్తిలో కూడా పక్కోడు ప్లేట్ మీద ఉన్న ధ్యాస తినే ప్లేట్ మీద ఉండదు. మీరు చూడండి, తింటున్నప్పుడు చూడండి, పక్కోడు ప్లేట్ అంక చూసుకుంటూ ఉంటారు. ఎవరైనా వడ్డించుకుంటూ వెళ్తుంటే వీడికి ఏం వడ్డిస్తున్నారనే దాని మీద కన్నా పక్కనోడికి ఎన్ని ముక్కలు వేశారు, కార్జ్యం ముక్కలు ఏదైనా పడినాయా, లేకపోతే ఇంకేదైనా నల్లులు పడినాయా, మూలుగులు పడినాయా. ప్రైజ్ ది లార్డ్. ప్రారంభ బంతిలో వచ్చిన పదార్థాలు అన్నీ కూడా ఆఖరి బంతి వరకు రావటం కొంచెం అసాధ్యం, అంతేనా కదా. ఈ పరిచయం చేసేవాళ్ళు చివరిలో కూర్చుంటారు మనోళ్ళు. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము తినకపోయినా పర్వాలేదు, వచ్చిన అతిథులందరూ కూడా ముందు సమృద్ధిగా తినాలి అనేది పరిచారకుల యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే చివరిలో కూర్చుంటారు. అల్వా రాకపోవచ్చు, కిల్లి రాకపోవచ్చు, సాంబారే నీళ్లు పోసి కలపచ్చు, అయినా సరే తింటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ పరిచారకులు అన్నారు, అయ్యా నువ్వేమో 20 రొట్లు ఇచ్చావు, జనాలేమో 100 మంది ఉన్నారు, ఇప్పుడు మేమే వెళ్ళి పంచిపెట్టడం మొదలు పెడితే మత్తయ్య గారికి మేమంటే ప్రేమ లేదు, పాలరాజు గారికి మేమంటే ప్రేమ లేదు, అందుకే ముందున్న వాళ్ళకి అందరికి ఇచ్చాడు, నా దగ్గరికి వచ్చేసరికి అయిపోయినాయి అన్నాడు, మొన్న నేనేదో అన్నానని మనసులో పెట్టుకున్నట్టున్నాడు, అందుకే కావాలని అలా చేశాడు అని అనుకుంటారయ్యా అని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ జరిగే సంగతులు కదా, వాళ్ళు అంటున్నారు అలాగా. అంటే ఆయన అంటాడు, పర్లేదు కానీ ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారయ్యా. ఈ 100 మందికి తిన్న తర్వాత కూడా ఇంకా దేవుడు మిగిల్చేటట్లుగా యెహోవా మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు అలాగే విశ్వాసంతో పంచిపెడతాం మొదలు పెట్టారు. 20 రొట్టెలు 100 మంది భుజించారు. భుజించిన తరువాత కూడా సేవకుడు చెప్పినట్టుగానే మిగిలే ఉండేటట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. చదువుతారు, జాగ్రత్తగా వినండి. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చుచున్నాడు కనుక జనులు భోజనం చేయునట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివారు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు దేవుడు సెలవిచ్చినట్లుగా అది వారు తిన్న తరువాత మిగిలిపోయెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. అలా కరువులో కూడా మిగిలి ఉండేటట్లుగా దేవుడు ఆశీర్వదించునుగాక. కరువులో ఇవి ఇంట్లో ఇంకా మిగిలి ఉంటుంది, ఎంత పిండి తీస్తున్నా ఇంకా మిగిలే ఉంటుంది, ఎంత నూనె పోస్తున్నా ఇంకా మిగిలే ఉంటుంది. ఇది ఎలాంటి ఆశీర్వాదం అంటే కరువులో కూడా సమృద్ధిని అనుభవించే ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎలా సాధ్యమైందంటే ఆమె స్థానం మొదటిగా దైవజనుడికి ఇవ్వటం, ఆమె ఆహారములో మొదటిది దేవునికి ఇవ్వటం. ఈరోజు వాక్యం వింటున్నా నీవు కూడా నీ హృదయములో, నీ కుటుంబములో ప్రతిరోజు దేవునికి మొదట సమయం ఇవ్వాలి. దేవునికే మొదటి సమయం. రోజుకి 24 గంటలైతే ఈ 24 గంటల్లో కనీసం గంటకు ఒక నిమిషం కింద వేసుకుంటే ఎన్ని నిమిషాలు? 24 నిమిషాలు. ఈ 24 నిమిషాలకి 6 నిమిషాలు యాడ్ చేసుకుంటే 30 నిమిషాలు. కనీసం రోజులో నీ సమయం, మొదటి సమయం 30 నిమిషాలైనా దేవునికి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఓ 30 నిమిషాలైనా మొదటిగా దేవునికి సమయం ఇచ్చి చూడు, మిగిలిన సమయం అంతా దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. బ్యాడ్ టైం పోయి గుడ్ టైంగా దేవుడు దాన్ని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది అంటారుగా, బ్యాడ్ టైం అండి నాది, నాకు టైం బాగోలేదు. ఏం బాగోలేదు? టైం బాగోలేదండి పాస్టర్ గారు, ఈరోజు బాగలేదు, ఈరోజు నాకు కలిసి రాలేదు. కలిసి రావాలని కొంతమంది ఏం చేస్తారు, రోజు బాగుండాలని పొద్దున్న కళ్ళు తెరవగానే కొంతమంది మనవరాలను
మనవన్నో, కొంతమంది భార్యనో, భర్తనో, తల్లిదండ్రులను, ఇంకొంతమంది యేసు ప్రభు ఫోటో ఉంటే, ఇది యేసు ప్రభు ఫోటో ఉంటే కళ్ళు తెరవగానే ఆ యేసయ్య ఫోటోలా చూస్తే ఇక రోజంతా కలిసి వచ్చినట్టే. ప్రైజ్ ది లార్డ్. పొద్దున్న లేవగానే మొదట కళ్ళు తెరవగానే నా మనవడు చాలా లక్కీ, నాకు నా మనవడు పుట్టినప్పటి నుండి నాకు అన్నీ కలిసే వచ్చాయి. ఒకసారి అన్నీ కలిసి కట్టుకుపోతాయి, వచ్చినాయి అన్నీ ఒకసారి మూట కట్టుకొని ఒక్కసారి పోతాయి. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనం చూడాల్సింది, మనం సమయం ఇవ్వాల్సింది మొదటిగా దేవునికి ఇవ్వాలి. దేవునికే మొదటి సమయం ఇవ్వాలి. లేవగానే యేసయ్యను సన్నుతించాలి, యేసయ్యని స్తుతించాలి, యేసయ్యానికి వందనాలు. ఈ నోటి నుండి దేవుని మాటలు రావాలి. మొదటి మాట దేవుని మాట అయి ఉండాలి, మొదటి సమయం దేవుడు అయి ఉండాలి. అందుకే దావీదు అంటాడు, రేయి వేకువ జామునే నేను లెగుస్తున్నాను, వేకువ జామునే దేవుని స్తుతిస్తున్నాను. దేవా, వేకువ జామునే నేను వెతుకుతున్నానయ్యా. ప్రైజ్ ది లార్డ్. రేయి మొదటి జామునే దేవుని వెతకండి, దేవునికి సమయం ఇవ్వండి. మిగిలిన సమయం అంతా కూడా దేవుని కృప నిన్ను వెంటాడునుగాక. ఆమేన్ చెప్పండి. బలహీన సమయాలన్నీ పోతాయి, చెడ్డ కాలం అంతా పోతుంది, నీకు అపాయాన్ని కలిగించే సమయం అంతా పోతుంది. అంతా దేవుడు మేలు చేస్తాడు, మార్గాలు సరళపరుస్తాడు. మన మాట కూడా మొదటి దేవుని మాట అయి ఉండాలి. పొద్దున్న లెగ్గానే అమ్మా కాఫీ తీసుకురావే అనకూడదు. పొద్దున్న లెగ్గానే పాసిమొహంతో టిఫిన్ పెట్టేయి, ఆకలే హేస్తుంది. కొంతమంది చూడు, పొద్దున్న లెగ్గానే ఆకలో కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, చేసావా ట్యా ట్యా అని పీక్కు తింటూ ఉంటారు జలగలాగా. ప్రైజ్ ది లార్డ్. అంటే వాళ్ళకి కడుపే దేవుడై ఉన్నాడు. కొంతమంది కడుపే దేవుడు, ఇంకొంతమందికి టైం లేదండి అంటారు. ఏం లేదు, టైం ఉండట్లేదండి. చర్చికి వద్దాం అనుకున్నా కానీ సమయం కుదరలేదండి, టైం లేదు. దేనికి టైం లేదు? దేనికి టైం లేదు? ఒక ఆయన బాగా చదువుకున్నాడు, ఓ మంచి ఉన్నత స్థితి ఉద్యోగాన్ని సంపాదించాడు. సాక్ష్యం చెప్తున్నాడు, ఏమనంటే, నాకు ఖాళీ ఉన్న సమయమంతా కూడా నేను బైబిల్ చదువుతాను. ఏమంటున్నాడు? నాకు ఖాళీ ఉన్న సమయం అంతా బైబిల్ చదువుతాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైనా నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను ఏదైనా తింటానండి, అన్నం తింటాను అన్నవాడు ఎవడైనా ఉన్నాడా? మనోడు అంటాడు ఖాళీ ఉన్న సమయం అంతా బైబిల్ చదువుతాడు. నాకు ఖాళీ ఉన్నప్పుడు అన్నం తింటానండి, నాకు ఖాళీ ఉన్నప్పుడు మొహం కడుక్కుంటానండి, ఖాళీ ఉన్నప్పుడే బాత్రూమ్కి వెళ్తానండి, ఖాళీ లేకపోతే రేపు వెళ్తానండి. ఈరోజు ఖాళీ లేదు, రేపు వెళ్ళు. మరి రేపు ఖాళీ లేకపోతే ఎల్లుండెళ్ళు. చిచ్చి కాదు. మరి దానికి సమయం ఉందా? తినటానికి సమయం ఉంది. ఏమండి, తిన్నది అరిగించుకోవడానికి సమయం ఉంది, నీ శరీరాన్ని బాగు చేసుకోవడానికి సమయం ఉంది. కానీ నిన్ను సృజించిన దేవునికి మాత్రం సమయం లేదా? దేవునికి సమయం ఇవ్వండి, మొదట సమయం ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. పొద్దున్నే మీ పిల్లలను లేపి వాళ్ళని చదువుకోమని ఎలా ప్రేరేపిస్తున్నారో అలాగే పొద్దున్నే లేపి చదువుకోవడానికి ముందు కాసేపు ప్రార్థన చేసుకో. ముందు సమయం దేవునికి ఇవ్వి. ముందు కాసేపు దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవుని నామాన్ని ఘనపరచు. ప్రైజ్ ది లార్డ్. తరువాత రెండవదిగా దేవునికి స్థానం ఇవ్వాలి, ప్లేస్. ముందు టైం, తర్వాత ప్లేస్, సమయం ఇచ్చినట్లుగానే దేవునికి స్థానం ఇవ్వాలి. చాలామందికి వ్యక్తులకు స్థానం ఇస్తారు. హృదయంలో మొదటి స్థానం, బాగా ప్రేమించేవానికి మొదటి స్థానం ఇస్తారు.
వాళ్ళు చూడకుండా ఉండలేరు, మాట్లాడకుండా ఉండలేరు. ఆదివారం సెలవు వచ్చిన రోజు కూడా ఏదో చాటును కలుసుకోవాలి, మాట్లాడుకోవాలనుకుంటారు. ఎందుకు? హృదయంలో అందరికంటే ఎక్కువ సమయం, ఎక్కువ స్థానం ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. మరి నువ్వు దేవుని ప్రేమిస్తే, ఇఫ్ యు లవ్ జీసస్, ఖచ్చితంగా నువ్వు దేవునికి స్థానం ఇస్తావు. నిజంగా దేవుని ప్రేమిస్తే ఆదివారం మందిరం పోగొట్టుకో, ఉపవాస ప్రార్థనలు పోగొట్టుకో, దేవుని సహవాసంలో గడపాలని ఎక్కువ ఇష్టపడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఖాళీగా ఉండి మందిరానికి రావటం అనేది విశేషం కాదు, ఖాళీ చేసుకుని మందిరానికి రావటమే విశేషమైంది. ప్రైజ్ ది లార్డ్. సమయం ఇవ్వాలి, అలాగే స్థానం ఇవ్వాలి, అలాగే దేవుని దగ్గర సలహా తీసుకోవాలి. నీ ప్రతి ఆలోచన విషయమై ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చదవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో సహవాసం చేయాలి, ఈ వ్యాపారం చేయొచ్చా, ఈ వ్యాపారంలో ఈ పార్ట్నర్స్తో కలిసి ఉండొచ్చా, వాళ్ళతో జతకళ్ళొచ్చా, వాళ్ళతో పాటు బయటికి వెళ్ళొచ్చా, ఇవన్నీ దేవుని దగ్గర సలహా తీసుకోవాలి. పితరులు అలాగే సలహా తీసుకున్నారు. అయ్యా, మేము ఆ దేశం మీదకి వెళ్ళమంటారా వద్దా, మేము ఆ పట్టణంలోకి వెళ్ళమంటారా వద్దా. యెహోషువ దేవుని అడుగుతున్నాడు, అయ్యా ఈ యెరికో ప్రాకార గోడలు ఎలా బద్దలుగొట్టాలి, నాకు సలహా ఇవ్వయ్యా, ఎట్లా పగలగొట్టాలో మాకు చెప్పయ్యా అన్నాడు. దేవుడు అన్నాడు, 7 మార్లు ఆ ప్రాకారం చుట్టూ తిరగండి, దేవుని స్తుతించండి, వేకుజాముని లేవండి, 7వ మారు ఆ ప్రాకార గోడలు నేను బద్దలుగొడతానని దేవుడు మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని దగ్గర సలహా తీసుకున్న వ్యక్తివై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇలా మన దైనందిన జీవితంలో మొదటి సమయం, మొదటి స్థానం భర్త కాదు, భార్య కాదు, నవమాసాలు మోసి పెంచిన పిల్లలు కాదు, మన కన్న తల్లిదండ్రులు కాదు, డబ్బు కాదు, బంగారం కాదు, నీ ఆస్తులు కాదు. ఈరోజు అన్నిటికీ స్థానాన్ని ఇస్తున్నారు, అన్నిటికీ ప్రధానమైన స్థానాన్ని ఇస్తున్నారు. దేవునికి మాత్రం ఏదో మిగిలిపోయిన చివరి సమయాన్ని ఇస్తున్నారు. అలాంటి భక్తి తరములో నుండి ఒక అచంచలమైనటువంటి, ఒక ఉన్నతమైన ఆత్మీయ తరగతిలోకి మీరందరూ ఎదగాలని దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. సమయము, స్థానము, సలహా. పెద్ద పెద్ద జ్ఞానవంతుల దగ్గరికి వెళ్ళి, నాయకుల దగ్గరికి వెళ్ళి, తెలివైన దగ్గరికి వెళ్ళి కాదు, మొదటిగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నయ్యా, ఈ ఊరు వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళాలా వెళ్ళకూడదా, విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళాలా వెళ్ళకూడదా, ఈ ఉద్యోగం చేయాలనుకుంటున్నాను, చెయ్యాలా చేయకూడదా. ప్రతిదీ దేవుని దగ్గర నువ్వు సలహా అడిగినప్పుడు ఆయన ఉన్నతమైన ఆలోచన నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా దీవెనకరంగా మారుతారు. ఇప్పుడు పనోళ్ళు ఉంటారండి, తాపి పనోళ్ళు ఉంటారు. ఈ పని చేసుకునే వాళ్ళకి ఒక మేస్త్రి ఉంటాడా, ఓ మేస్త్రి ఉంటాడు. ఆ మేస్త్రికి పైన ఇంకో మేస్త్రి ఉంటాడా, ఆ మేస్త్రిని ఏమంటారు, ముఠా మేస్త్రి. ప్రైజ్ ది లార్డ్. అంతేనా? మేస్త్రి పైన ఉన్న మేస్త్రి ముఠా మేస్త్రి. ఇప్పుడు నేను ఇంటి దగ్గర పనులు జరుగుతున్నాయి, నేను అడుగుతా, ఎంతమంది వచ్చారు మేస్త్రులు, ఎంతమంది పనోళ్ళు వచ్చారని అడుగుతా. వీళ్ళందరూ ఓ పైన మేస్త్రి దగ్గర కింద చేసుకుంటున్న వాళ్ళందరూ ప్రతిరోజు ఏ ఇంట్లో పని ఉన్నా సరే ప్రతిరోజు వీళ్ళందరూ మేస్త్రి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళకూడదా? ఒక చోట కూడుకుంటారు వీళ్ళందరూ, పెద్ద గ్యాంగ్ అంతా ఒక చోట కూడుకుంటుంది. అక్కడ ఈ పెద్ద మేస్త్రి ఏమంటాడంటే, ఇదిగో ఆ ఇంటికి నువ్వు వెళ్ళు, ఎంతమంది పనోళ్ళు వెళ్ళండి, ఈ గోడకి సిమెంట్ చేయండి, దానికి ఆ పని చేయండి అని చెప్తాడు. సరే రోజు వెళ్తున్నాం కదా, ఈరోజు ఎందుకులే, వెళ్ళటం ఎందుకులే, పెద్ద మేస్త్రిని కలవకుండా ఆ ఇంటికి వెళ్ళిపోయి పని చేసేసాడు అనుకోండి, పని ఎలా ఉంటుంది? పని ఎలా జరుగుద్దా? జరిగినా సరే ఇస్తారా?
ఎవరిని అడిగి వెళ్ళావు నువ్వు? నన్ను అడిగి వెళ్ళావా? నన్ను అడిగి వెళ్ళుంటే నువ్వు ఏ పని చేయాలో చెప్పేవాడిని. నన్ను అడగకుండా వెళ్ళావు కాబట్టి నీకు కూలి లేదు, పని లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి మనం అందరము అడిగి వెళుదుముగాక, దేవుని సలహా తీసుకుందుముగాక. మనకు ఓపిక తక్కువ అండి, ఆలోచన తక్కువ, నిరీక్షణ తక్కువ, విశ్వాసం తక్కువ. కాసేపు ప్రార్థన గడుపుదాం, దేవుడు ఏదైనా చెప్తాడేమో. అసలు విదేశాలకు వెళ్ళాలా వెళ్ళకూడదా? వాళ్ళందరూ వెళ్తున్నారుగా, నేను వెళ్తే ఏమైంది? కాదు కాదు, నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? ఆ ఉద్యోగం చేయాలా చేయకూడదా? ఆ వ్యాపారం చేయాలా చేయకూడదా? కొంతమంది ఏ ఆలోచన లేకుండా వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. ఎవరితో పొత్తు పెట్టుకుని ఉండాలో కూడా తెలియదు, ఎవరిని పార్ట్నర్గా తీసుకోవాలో కూడా తెలియదు. అన్యజనులతో కలిసి వ్యాపారాలు చేసి నష్టపోయిన వాళ్ళు అనేక మంది కలరు. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ విషయమందు ఇల్లు కట్టాలన్నా ఏం చేయాలన్నా సరే దేవుని దగ్గర మీరందరూ కాస్త ప్రార్థనలో గడిపి సలహా తీసుకుందురుగాక, దేవుడు మీకు ఆలోచన చెప్పుదురుగాక. ఆమేన్. చివరిగా ఒక మాట చదువుకుందాం. హగ్గయి పుస్తకం మొదటి అధ్యాయం 6వ వచనం. మొదటి అధ్యాయం 6వ వచనం. హగ్గయి పుస్తకం మొదటి అధ్యాయం 6వ వచనం. మీరు విస్తారముగా విత్తినను, విస్తారంగా విత్తారు, మీకు కొంచెమే పండెను. ఇప్పుడు విస్తారంగా విత్తితే విస్తారమైన పంట రావాలా, కొంచెం రావాలా? మా నోరు తెరిచి చెప్పండి. విస్తారంగా విత్తారంట, కానీ కొంచెమే కోసుకుంటారు. మీరు భోజనము చేయుచున్నను, భోజనం చేశారు, ఆకలి తీరకయున్నది, ఆకలి తీరట్లా. పానము చేయుచున్నను, ఇక్కడే ఉన్నారు కొంతమంది, తాగుతున్నారు, మంచినీళ్ళు తాగుతున్నారు, కానీ దాహం తీరట్లేదు. బట్టలు కప్పుకొనుచున్నను, బట్టలు కప్పుకుంటున్నారు, కానీ చలాగట్లేదు. పనివారు కష్టము చేసి, పనివారు కష్టపడి పని చేస్తున్నారు, కానీ జీతము డబ్బులు సంపాదిస్తున్నారు. 30 రోజులు కష్టపడుతున్నారు, పగలనగా రాత్రనగా కష్టపడుతున్నారు, వేరే వేరే ఊర్లు వెళ్ళి కూడా కష్టపడుతున్నారు, కానీ జీతము మాత్రము చిల్లు సంచిలో వేసిన దానిలా మారిపోయింది. కారణం ఏంటో తెలుసా? దేవుని మాటకు లోబడకపోవటమే, దేవునికి మొదటి స్థానము ఇవ్వకపోవటమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శాలరీ రాగానే, జీతం రాగానే కొంతమంది ఆషాఢం కదా, ఆషాఢం ఆఫర్లు ఉంటాయి కదా, జీతం పడిందే జీవం మాల్కి వెళ్దామా, ఇంకేదైనా బట్టల కొట్టుకెళ్ళి బట్టలు కొనుక్కుందాం, జీతం వచ్చింది కదా మటన్ కొనుక్కుందాం, ఈరోజు మటన్ తిందాం, జీతం వచ్చింది కదా. ఇంకేమున్నాయి? సోకులు, కావాల్సిన సోకులన్నీ చేసుకుందాం. జీతం వచ్చింది కదా, డబ్బులు వచ్చాయి, ఊరు వెళ్దాం, సరదాగా ట్రిప్ పెట్టుకుందాం, ఎక్కడికైనా అలా షికారులకు వెళ్దాం, ఊరు వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేయాలంట? నీకు జీతం రాగానే నువ్వేం చేయాలి? మొదటిది తీసి ఏం చేయాలి? తినేయాలా? ఏం చేయాలి? అందరు చెప్పండి, ఏం చేయాలి? ఎవరికి ఇవ్వాలి? మొదటిది దేవునిది. నీ కష్టార్జితంలో 10వ భాగం దేవునిది. ముందు శాలరీ రాగానే ముందు ఆ 10%, ఆ 10వ భాగాన్ని, 10వ భాగాన్ని తీసి దైవజనుడికి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. దానిలో ₹1 నువ్వు ఖర్చు చేసిన ₹99 ఎటుపోయినాయో తెలియదు నీకు. కొంతమంది చూడండి, జీతం వచ్చినట్టే వచ్చిందండి పాస్టర్ గారు, 2 రోజులు అయ్యేసరికి మళ్ళీ రూపాయి కనపట్లా, 2 రోజులు అయ్యింది, అసలు ఎలా పోయినాయో తెలియట్లా. ముందు నాకు తగ్గొచ్చింది, మా ఆవిడికి టైఫాయిడ్ అయిందన్నారు. నాకు దగ్గు రావటం ఏంటి, ఆవిడికి టైఫాయిడ్ రావటం ఏంటి? సరే, ఆవిడ టైఫాయిడ్ తగ్గిందనే లోపల నాకు డెంగ్యూ అన్నారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శివుడు కారుతున్నాడు, ఏదో శివుడి కారుతున్నాడు రొంపే అనుకున్నానండి, బ్లడ్ టెస్ట్ చేస్తే డబల్ టైఫాయిడ్ అన్నారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది
దేవుని ఆశ్రయించారు కానీ ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు. మందిరానికి వస్తున్నారు కానీ దీవెన పొందలేకపోతున్నారు. ఇప్పుడు సబ్బు ఉందనుకోండి, సబ్బు సంకలో పెట్టుకుని తిరుగుతున్నాం అనుకో, శుభ్రమైనట్టేనా? సంకలో దుర్వాసన వస్తుంది కదా. సబ్బు సంకలో పెట్టుకున్న 2 సంకలు సబ్బు వేసుకుని తిరుగుతుంటే స్నానం చేసినట్టేనా? బైబిల్ని సంకలో పెట్టుకుని తిరిగితే భక్తిపరుడువేనా? బైబిల్ సంకలో పెట్టుకుని తిరిగితే బైబిల్ అంతా వచ్చేసినట్టేనా? తలకడి కింద పెట్టుకుంటారు కొంతమంది. దీనిలోని వాక్యాలన్నీ తల్లోకి వెళ్ళాలి, నిద్ర బాగా పట్టాలి, పరలోక దర్శనాలన్నీ నాకే రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్లో దేవుడు ఒక్కడే ఉన్నాడా? దెయ్యం లేదా? లూసిఫర్ ఎక్కడ ఉన్నాడు? బైబిల్లో లూసిఫర్ గురించి రాశాడా? ప్రైజ్ ది లార్డ్. అలా మీరు మందిరానికి వచ్చేసాం మేము అంటే సరిపోలా. అలా వచ్చేళ్ళేవాడికి సబ్బు సంకలు వేసుకుని తిరుగుతున్నట్టే నువ్వు. ఇంకా దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? దాన్ని వినియోగించుకోవాలి. దాన్ని శుభ్రంగా శరీరం అంతా పట్టి శరీరంలో ఉన్న మలినమంతా పోయేటట్లుగా వాక్యము ద్వారా ఉతక స్నానము చేయబడాలి. వాక్యము చేత మలినమంతా కూడా శుభ్రపరచబడాలి. వాక్యము చేత నీ నడత, నీ పడక, నీ మనసు, నీ ఆలోచన, నీ క్రియ, నీ చూపు, నీ తలంపులన్నీ కూడా సరిచేయబడాలి. దేవునికి స్తోత్రం. అలా మీరు దేవునికి మొదటి సమయం ఇచ్చేవారిగా, మొదటి స్థానం ఇచ్చేవారిగా, మొదట తీసుకునేవారిగా మీ ఆత్మీయ జీవితాన్ని దేవునికి మీరు అప్పగించుకుందురుగాక. ఇప్పుడు ఆహారం తినేటప్పుడు కూడా ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి చెప్పండి? రైస్ పెడుతున్నప్పుడు ముందేం చేయాలి? గుప్పడి తీసి దేవునికి ఇవ్వాలి. అప్పుడు నువ్వు తినేదంతా ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వు వేసిందంతా నువ్వే, నీకే. ఓ బస్తా వేస్తున్నావు, బస్తా తినేస్తున్నావు. అది అయిపోయింది, ఇంకో బస్తా వేసావు, బస్తా తినేస్తున్నావు. బస్తాలు తింటున్నావు కానీ దేవునికి మాత్రం నాకు ఆహారం విషయంలో చూడండి కొంతమంది ఎవరు ఏది ఖాళీ కనబడుతుంది. వీళ్ళందరూ ఉత్తి రైస్ తినే బతుకుతున్నారు అనుకుంటూ పాపం. ఉత్తి అన్నం తిని బతుకుతున్నారా? కూరలు ఏం పెట్టుకోవట్లేదా? కాయగూరలు ఏం పెట్టుకోవట్లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేయాలి? ఆహారంలో కూడా మీరు, నేను చెప్తున్నానని కాదు కానీ వాక్యం చెప్తుందనే విషయాన్ని మీరు గ్రహించి మీరు అలా చెయ్యండి. మీ జీవితంలో అద్భుతాలు మీరు చూస్తారు. సేవకుడు ఆటలతో ఏం పోషించబడ్డు. ఇప్పుడు అవన్నీ తినేసి నేను ఇలాగా బస్తాలాగా ఏం అయిపోను. అర్థమవుతుందండి? అవి మీరు ఇస్తే దేవునికి ఇస్తున్నట్లు ఆ మొదటి స్థానం చూడండి. యెహెజ్కేలు పుస్తకం 44వ అధ్యాయం 30వ వాక్యం. 44వ అధ్యాయం 30వ వాక్యం త్వరగా. మీ ప్రతిష్టార్పణములన్నిటిలోను, ప్రతిష్ట అర్పణలు అన్నిటిలోను, తొలిచులు వాటన్నిటిలోను, తొలుచూలు వాటి అన్నిటిలోను, మొదటిదియు ప్రథమ ఫలము అన్నిటిలోను, మొదటిదియు యాజకులగును మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు, మీ కుటుంబాలు ఆశీర్వదించబడినట్లుగా మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇయ్యవలెను. ఇది కొత్తగా నేను బోధిస్తున్నాను, బైబిల్లో ఉందా? ఏం చేయాలంట? ఆఖరికి మీ ఇంట్లో చెట్టు ఒకవేళ ఫస్ట్ ఫ్రూట్ ఏదైనా వస్తే అది తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలి చెప్పాలి? ఎవరికి ఇవ్వాలి? జాంకాయ చెట్టు ఉందనుకోండి, ముందు కాసిన జాంకాయ పండు ఏం చేయాలి? మొదటి ప్రథమ ఫలం అని ఉందా? ఆ ఫలాన్ని ఏం చేయాలి? తీసుకొచ్చి సేవకుడికి ఇవ్వాలి. చూడగానే భలే ఉందని కోసుకుని నువ్వే తిని. కొంతమంది చూడండి, ఇంట్లోనే చెట్లు పెడతారు, ఇంట్లోనే చక్కగా కూరగాయలకు సంబంధించినవి కూడా పండిస్తూ ఉంటారు, అలాగే పళ్ళకు సంబంధించినవి కూడా పండిస్తూ ఉంటారు. కానీ ఏదొస్తే అదే కోసుకుని తింటూ ఉంటారు. ఏదొస్తే అదే కోసుకుని తింటూ ఉంటారు. మేకలాగా ఆకులు కూడా తింటూ ఉంటారు. ఆకులు కూడా తింటూ ఉంటారు ఎప్పుడు చూసినా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక చూసుకోండి, అవన్నీ ఫలించినాయా, ఎండిపోతున్నాయా, అవన్నీ ఎలా ఉన్నాయి ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్. మన సంఘంలోనే ఒకళ్ళు వాళ్ళ ఇంట్లో కొత్తగా ఒక ఇల్లు తీసుకున్నారు, కొనుక్కున్నారు, కట్టేసిన ఇల్లు కొనుక్కున్నారు. ఆ ఇంట్లో పెద్ద చెట్టు ఉంది. అది ఏ జాంకాయ అంటారు? అది జంబో జామ తెలుసా?
తెలుసా? తెలీదా? మీకు తెలియని ఏమున్నాయి చెప్పండి? అటు కాసి బోళ్ళని కాయలు కాసినాయి. సరే అని చెప్పి ఎన్ని కోసుకొచ్చి ఇన్ని కవర్లో 2-3 కవర్లో తెచ్చి మాకు ఇచ్చారు. అయ్యా మేము వెళ్ళాం, అక్కడ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ ఏ పండైనా ఇది ఏదైనా దైవజనులకు ఇవ్వాలని చెప్పి అవన్నీ తీసుకొచ్చామయ్యా అన్న. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ చెట్టు ఎలా ఉందంటే ఆ చుట్టుపక్కల పిల్లలందరూ ఆ చెట్టు దగ్గర తిరుగుతున్నారంట. కాలాలతో సంబంధం లేదు, ఎప్పుడు చూసినా కాస్తూనే ఉన్నాయండి పళ్ళన్నీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పెట్టగోడెక్కి కింద నుంచి పెట్టగోడెక్కి కొయ్యాల్సిన స్థితిలో ఉన్నాయి. డాబా పైకి నుంచుంటే అందుతున్నాయి అంట. ఇప్పుడు సాక్ష్యం చెప్తున్న డాబా పైన నుంచుంటే ఇలా చేతికి అందుతున్నాయి పాస్టర్ గారు అన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది ఏంటంటే ఎందుకులే మనమే తినేద్దాం, బొప్పాస్కాయ ఉంటే మనమే తినేద్దాం, పుచ్చకాయ ఉన్న ముందు మనమే తినేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ దాని విషయంలోనూ బైబిల్ చెప్తున్న విషయాన్ని మీరు పాటించండి, మీరందరూ దీవించబడుదురుగాక. సిలువను నీ ఎత్తుకుని నీ నీతి నీనే హత్తుకుని, నా సిలువను నీ ఎత్తుకుని నీ నీతి నీనే హత్తుకుని, కృపాసనము నాకు నే చేరేదా, కృపాసనము నాకు నే నీకే గణారాధన, హల్లెలూయా నీకే స్తుతి ఆరాధన, హల్లెలూయా నీకే సత్యారాధన, హల్లెలూయా నీకే ఆత్మారాధన. నా సిలువను నే ఎత్తుకుని నీ నీతి నీనే హత్తుకొని, నీ కృపను నే విడిచితిని, నీ సన్నిధిని మరచితిని, నీ ప్రేమను నే వదిలితిని, గర్వాంధుడనై నేనుంటిని, నీ కృపను నే విడిచితిని, నీ సన్నిధిని మరచితిని, నీ ప్రేమను నే వదిలితిని, గర్వాంధుడనై నేనుంటిని, నే సర్వము కోల్పోయి రిక్తుడనైతిని, సర్వము కోల్పోయి రిక్తుడనైతిని, సర్వేశ్వరానా కన్నులు తెరిచి కరుణించుమా, సర్వేశ్వరానా
కన్నులు తెరిచి కరుణించుమా. హల్లెలూయా నీకే ఘనారాధన, హల్లెలూయా నీకే స్తుతి ఆరాధన, హల్లెలూయా నీకే సత్యారాధన, హల్లెలూయా నీకే ఆత్మారాధన. నీ వాక్యమును విడిచితిని, ప్రార్థించుటనే మరచితిని, నీ స్నేహముని వదిలితిని, భ్రష్టుడనై నేనుంటిని. నీ వాక్యమును విడిచితిని, ప్రార్థించుటనే మరచితిని, నీ స్నేహమునే వదిలితిని, భ్రష్టుడనై నేనుంటిని. వ్యసనాల వలలోనే పడి వ్యర్థుడనైతిని, వ్యసనాల వలలోనే పడి వ్యర్థుడనైతిని. పరిశుద్ధుడానా పాపము కడిగి క్షమించుమా, పరిశుద్ధుడానా పాపము కడిగి క్షమించుమా. హల్లెలూయా నీకే ఘనారాధన, హల్లెలూయా నీకే స్తుతి ఆరాధన, హల్లెలూయా నీకే సత్యారాధన, హల్లెలూయా నీకే ఆత్మారాధన. నా బాధ్యతలను విడిచితిని, బరి తెగించి బ్రతికితిని, అపవాది చేతికి చిక్కి నిష్ఫలునిగా నేనుంటిని. నా బాధ్యతలను నే విడిచితిని, పరితెగించి బ్రతికితిని, అపవాది చేతికి చిక్కి నిష్ఫలునిగా నేనుంటిని. లోక స్నేహాలతో కలిసి అసహ్యుడనైతిని, రహస్య పాపములు చేసి అసహ్యుడనైతిని. పరలోకపు తండ్రి కృప చూపి నన్ను వెలిగించుమా, పరలోకపు తండ్రి కృప చూపి నన్ను వెలిగించుమా. నా సిలువను నీ ఎత్తుకుని
నీతి నేనే హత్తుకుని నా సిలువను నే ఎత్తుకుని నీ నీతి నేనే హత్తుకుని కృపాసనమునకు నే చేరేదా కృపాసనమునకు నే చేరేదా దీనుడై నీ యందే నిలిచెదా దీనుడై నీ యందే నే నిలిచెదా హల్లెలూయా నీకే గల ఆరాధన హల్లెలూయా నీకే స్తుతి ఆరాధన హల్లెలూయా నీకే సత్య ఆరాధన హల్లెలూయా నీకే ఆత్మ ఆరాధన హల్లెలూయా నీకే గల ఆరాధన హల్లెలూయా నీకే స్తుతి ఆరాధన హల్లెలూయా నీకే సత్య